ఇది ఫస్ట్ చెప్పాలి. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఓకేనా? అంతకుముందు ఒక వారంగా డిస్కస్ చేస్తాను. ఇది ఒకే ఒక చాప్టర్, ఒక వారంగా అందరూ రాలేదు కాబట్టి మళ్ళీ డిస్కస్ చేస్తాను. సరేనా? ఈ చాప్టర్ పేరే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్, తెలుగులో వక్రీకరణ. కాంతి సమతల ఉపరితలాల పైన ఎలా బిహేవ్ చేస్తుంది, వాటి ప్రాపర్టీస్ ఎలా ఉంటుంది అనే దాని గురించి, జస్ట్ కాంతి ఎట్లా బిహేవ్ చేస్తుంది అనే దాని గురించి సింపుల్గా నేర్చుకుంటున్నాం అంతే. సరేనా? రిఫ్రాక్షన్ అనే పదంగా చూడద్దు, కాంతి అక్కడ ఎట్లా బిహేవ్ చేస్తుంది అనేది నేర్చుకుంటున్నారని ఆలోచించండి. ఓకేనా? సరేనా? ఓకే. ఆల్రెడీ మనం చాలా యాక్టివిటీస్ చేస్తున్నాం. సరేనా? రేర్ మీడియం నుండి డెన్సర్ మీడియంకి వచ్చినప్పుడు లైట్ ఏమవుతుంది? డీవియేట్ అవుతుందని చెప్పండి. బెండ్ కంటే డీవియేట్ అవుతుంది. ఓకేనా? ఎటు సైడ్ డీవియేట్ అవుతుంది? వెరీ గుడ్. లైట్ అనేది బెండ్ అవుతుంది, అవునా కదా? ఒకవేళ అది డెన్సర్ మీడియం నుండి రేర్ మీడియంకి వస్తే నార్మల్ ఇది అనుకుంటే ఇటు సైడ్ లైట్ బెండ్ అవుతుంది. ఒకవేళ ఇది రివర్స్ లో ఉంటుంది, అవునా? ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రేర్ మీడియమా డెన్సర్ మీడియమా? డెన్సర్ మీడియం. ఇది అప్పుడు ఇక్కడ కానీ మనం లైట్ పంపిస్తే ఇక్కడ నార్మల్ ఇది ఈ పర్పెండిక్యులర్ లైన్ నుంచి చూడండి, ఇదే కదా నార్మల్, అవునా? ఇక్కడ కానీ లైట్ కానీ మనం ఇన్సిడెంట్ చేస్తే, ఇన్సిడెంట్ ఇక్కడ ఇంటర్ఫేస్ అయిన వెంటనే ఏం కావాలి? అది స్ట్రైట్ గా వెళ్ళిపోవాలా? అవునా? స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి, అంతే కదా? అంతేనా? 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 అంతే కాదు. ఏం కావాలి? వెరీ గుడ్. ఇట్ సైడ్ కి అది డివియేట్ కావాలి, అవునా? ఎందుకు డివియేట్ కావాలి? ఫెర్మాట్ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే, అదే టైంకి ఈ మీడియం ని క్రాస్ చేయాలంటే అది ఇట్ చూసెస్ ద బెస్ట్ పాత్ ఆర్ ఈజియెస్ట్ పాత్ టు రీచ్ ద అదర్ ఎండ్. సరేనా? కాబట్టి లైట్ డివియేట్ అవుతుంది. ఓకేనా? ఒకసారి ట్రై చేసి చూద్దామా? ఇదే యాక్టివిటీ. ఇక్కడ మనం ఇది ఉంది కదా, ఇది లైట్ బీమ్ వదులుతుంది. ఈ ప్రొజెక్టర్ యూజ్ చేస్తే మనం యాంగిల్ కొలవచ్చు. ఓకేనా? అట్ ది సేమ్ టైం మనం తెల్లారితో ఒక యాక్టివిటీ చేసినప్పుడు ఒక రే రిఫ్లెక్ట్ అయింది, ఇంకొక రే రిఫ్రాక్ట్ అయింది, అవునా కదా? అవునా? ఇంకొకసారి ట్రై చేసి చూద్దామా? చూడండి, సేమ్ ఇది నార్మల్ కదా, ఇది సర్ఫేస్, అవునా? ఇది లేజర్ బీమ్, అంతే కదా? ఇక్కడ చూడండి ఏం జరుగుతుంది. మనం ఓకే, జస్ట్ ఎ సెకండ్. మనం లైట్ రేస్ ని ఇక్కడ ప్రొజెక్ట్ చేసిన వెంటనే, అవునా, కిందకి రిఫ్రాక్ట్ అయ్యి వెళ్తుందా? అవునా? అట్ ది సేమ్ టైం ఇంకొక రిఫ్లెక్టెడ్ రే కూడా ఉందా? ఇక్కడేమో రిఫ్లెక్టెడ్ రే ఉంది, ఇక్కడ రిఫ్రాక్టెడ్ రే ఉంది, అవునా కదా? సరేనా? ఇది సేమ్ ఇంటెన్సిటీతో ఉందా? లేదు. ఇంటెన్సిటీ ఎక్కువ ఉందా తక్కువ ఉందా? అవునా? మొత్తం మనం ఈ సిమ్యులేషన్ ద్వారా నేర్చుకుందాం. సరేనా? ఫస్ట్ పైన రేర్ మీడియం, కింద ఉండేది అవునా? అంతే కదా? ఫస్ట్ నేను పైన ఎయిర్ ఉంది, మెటీరియల్ ఏం తీసుకున్నా? ఎయిర్, అవునా? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత? 1.0. కింద మెటీరియల్ ఏం తీసుకున్నాను? వాటర్, అవునా? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.33 ఉంది, అవునా? ఇప్పుడు లేజర్ లైట్ ఆన్ చేసి చూద్దామా? ఏమైంది? లైట్ అనేది ఇక్కడ నార్మల్ దగ్గర ఇంటర్ఫేస్ అయ్యి సర్ఫేస్ ఆఫ్ ద వాటర్ ఇక్కడ ఇంటర్ఫేస్ అయిందా? అక్కడ నుండి ఏమైంది? డీవియేట్ అయింది, దాన్నే రిఫ్రాక్టెడ్ రే అంటామా? అవునా? ఇట్ సైడ్ ఇంకొక లైన్ వెళ్తుంది, అప్పుడే చూసాం కదా, అదే రిఫ్లెక్టెడ్ రే, అవునా? ఈ ఇంటెన్సిటీ సేమ్ ఉందా? లేదు. సరేనా? చూద్దాం. ఇంటెన్సిటీ మీటర్ ఉంది మన దగ్గర. ఇక్కడ ఇంటెన్సిటీ ఎంత ఉంది? 5.29%. అంటే ఇది 100% అనుకుంటే దీంట్లో 5.29% ఆ లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది, ఆ సర్ఫేస్ పైన పడిన వెంటనే రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది, అవునా కదా? టోటల్ గా రిఫ్లెక్ట్ అవుతుందా? కంప్లీట్ రిఫ్లెక్షన్ అనేది జరుగుతుందా? లేదు కదా? జరుగుతుందా? వెరీ గుడ్. నెక్స్ట్ ఇక్కడ ట్రై చేద్దాం. ఇక్కడ ఎంత ఉంది ఇంటెన్సిటీ? 100%. సరేనా? అప్పుడు రిఫ్రాక్టెడ్ రే ఇంటెన్సిటీ ఎంత ఉందో చెక్ చేద్దామా? 94.7%. సరేనా? ఈ 100% ఉండేది 94.71% వాటర్ లో డివేట్ అయితే వెళ్ళిపోయింది లైట్. రిమైనింగ్
5.29% రిఫ్లెక్ట్ అయింది. ఇక్కడికి అర్థమైందా? ఓకే, మనం ఇంటెన్సిటీ మీటర్ని తీసేద్దాం. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కొలుద్దాం. ఓకే, కరెక్ట్ గా ఉందా? కరెక్ట్ గా ప్లేస్ చేస్తున్నానా? ఓకే, ఇక్కడ చూడండి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత? 30. ఓకే, మనం ఒక పర్టికులర్ యాంగిల్ పెట్టుకునేద్దాం డైరెక్ట్ గా. 30 degrees పెట్టుకుందామా? ఓకే, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇప్పుడు ఎంత ఉంది? 0 to 30 degrees. అవునా? అంతేనా? ఎవరికైనా డౌట్ ఉందా? లేదు. ఈ యాంగిల్ ఇది యాంగిల్ ఆఫ్ ఇది ఇన్సిడెంట్ రే కదా, ఇక్కడ నుండి ఇక్కడ వరకు. సరేనా? ఈ యాంగిల్ ఏమవుతుంది? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ θ is equal to 30 degrees. అంతేనా? అర్థమైందా? సరేనా? ఇక్కడ డివియేట్ అయిందా లైట్ అనేది? మామూలుగా ఏమవ్వాలి? స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి. అవునా? కానీ ఇక్కడ వాటర్ ఉండడం వల్ల, డెన్సర్ మీడియం ఉండడం వల్ల కొద్దిగా డివియేట్ అయింది. సరేనా? ఇక్కడ ఒక యాంగిల్ క్రియేట్ చేసింది చూడండి, ఇదే యాంగిల్ ఆఫ్ డీవియేషన్. సరేనా? యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఎంత చూడండి? 10, 20, 25. 25 కి 23 ఉండొచ్చు, 23 డిగ్రీస్. అవునా? ఒకవేళ ఇది దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్, దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సేమ్ ఉంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ రెండు సేమ్ గా ఉంటాయి. ఇక్కడ అది లేదు కాబట్టి ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ఉంది? 30 డిగ్రీస్ ఉంది. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ డివియేట్ అయింది. ఎంత డివియేట్ అయింది? 23 డిగ్రీస్ దాకా ఉంది. అంటే డిఫరెన్స్ ఎంత ఉంది దానికి దీనికి? 30 మైనస్ 23 ఎంత? 7 డిగ్రీస్ డిఫరెన్స్ ఉంది. అర్థమైందా? లైట్ అనేది బెండ్ అవుతుంది కదా. ఓకే, అట్ ది సేమ్ టైం మనము ఇన్సిడెంట్ రే ఉంది కదా, ఇది దీన్ని ఇంక్రీజ్ చేస్తా డిక్రీజ్ చేస్తా చూద్దాం. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఎట్లా చేంజ్ అవుతుంది అనేది గమనిద్దాం. ఓకేనా? మీరే నా కాన్సెప్ట్ చెప్పాలి, మీ అబ్జర్వేషన్ ఏమి అనేసి. ఓకే 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 గుడ్. ఫస్ట్ మనం 0 డిగ్రీస్ పెట్టాం. 0 డిగ్రీ పెడితే నిన్న మనం ఎక్స్పెరిమెంట్ లోనే గమనిస్తున్నాం ఏమైంది? ఎక్స్క్యూజ్ మీ, ఒక 15 నిమిషాలు వచ్చేస్తారు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇక్కడ చూడండి, నిన్న ఈ ఎక్స్పెరిమెంట్ లోనే చూస్తున్నాం. స్ట్రైట్ గా 90 డిగ్రీస్ లో కానీ లైట్ వేసినామంటే ఆల్మోస్ట్ పర్పెండిక్యులర్ గా వెళ్ళిపోతుందా? సరేనా? ఇక్కడ స్ట్రైట్ గా ఉండేటోళ్ళకి నీట్ గా కనిపిస్తుంది. ఓకేనా? మీకు కనిపిస్తుంది. అవునా? డివియేట్ అయి ఉండదు. ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్ వేసినారంటే ఇక్కడ సేమ్ అదే జరుగుతుందా? అవునా కదా? ఎవరికైనా బెండ్ అయినట్లు కనిపిస్తుందా? లేదు కదా. ఒకవేళ 90 డిగ్రీస్ లో కానీ మనం లైట్ వేస్తామని అనుకోండి, అప్పుడు అది ఖచ్చితంగా స్ట్రైట్ గా వెళ్తుంది. ఇప్పుడు పెన్సిల్ తీసుకొని కూడా దీంట్లో స్ట్రైట్ గా 90 డిగ్రీస్ లో పెట్టినారంటే మీకు అది స్ట్రైట్ గా కనిపిస్తుంది. పెద్దగా కనిపించచ్చేమో కానీ స్ట్రైట్ గా ఉంటుంది. ఓకేనా? అదే వెంటనే ఇప్పుడు చూడండి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇంక్రీజ్ చేద్దాం. ఎవరైనా ఏదైనా కొద్దిగా యాంగిల్ చెప్తారు? ఏదో ఒక యాంగిల్ మీ ఫేవరెట్? 10 డిగ్రీసా? అబ్జర్వేషన్స్ రాసుకుంటూ వస్తారా టేబుల్ వేసుకొని? చేద్దామా? ఓకే, మీరు ఏదో ఒక నోట్బుక్, రన్నింగ్ నోట్బుక్ తీసుకున్నారు కదా, రైట్ ఆన్ చేయమా ఒక సెకండ్. సరేనా? ఓకే, ఇక్కడ చూడండి టేబులర్ కాలం ఇది. చూడండి, సీరియల్ నెంబర్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, రన్నింగ్ నోట్బుక్ మామూలుగానే రాసుకుంటారు కదా, ఎందుకు మళ్ళీ ఇప్పుడు తీసుకుంటున్నారంతా? ఓకే, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఓకేనా? ఫస్ట్ మనం ఎంత డిగ్రీస్ పెట్టుకున్నాం? 90 డిగ్రీస్ పెట్టుకున్నామా? ఇదమ్మా, ఒక్క సెకండ్ ఇస్తారా? ఓకే, ఒక్క సెకండ్. ఇది కాదు, ఆఫ్ కాదు, మధ్యలో రెడ్ బటన్ కదా, దాని పక్కలో 2 గీతలు ఉంటాయి. ఈ స్టార్టింగ్ వస్తే చూడండి యాంగిల్, అవునా? ఆ మీడియం కి ఇంటర్ఫేస్ కాకముందు ఉండేదాన్ని పతన కిరణం అంటారు, ఇన్సిడెంట్ రే. ఓకేనా? ఆ మీడియం లోకి వెళ్ళిన తర్వాత డివియేట్ అవుతా ఇంకొక లైన్ వెళ్తుంది చూడండి, లైట్ రే, దాన్నే
వక్రీభవన కిరణం అంటారు. సరేనా, దాన్నే రిఫ్రాక్టెడ్ రే అంటారు. ఓకేనా, ఫస్ట్ సీరియల్ నెంబర్ రాసుకోండి. పతన కిరణం ఒక బాక్స్ లో, ఇంకొక బాక్స్ లో వక్రీభవన కిరణం. ఓకేనా, యాంగిల్ కొలుస్తాం. ఓకేనా, ఫస్ట్ 90 డిగ్రీస్ ట్రై చేస్తున్నామా? అవునా, ఫస్ట్ 90 డిగ్రీస్ ఎంత ఉంది కరెస్పాండింగ్? 90 డిగ్రీసా? ఇక్కడ చూడండి, 0 అంటే ఇది పర్పెండిక్యులర్ కదా. సరేనా, ఇటు సైడ్ 90 ఉంది, ఇటు సైడ్ 90 ఉంది, ఇటు సైడ్ 90 ఉంది, ఇటు సైడ్ 90 ఉంది, టోటల్ 360 ఉంది. మామూలు మన ప్రొట్రాక్టర్ ఇక్కడ నుండి 0 నుండి ఇక్కడ 180 కి, ఇక్కడ 0 నుండి ఇక్కడికి 180 కి ఉంటుంది. అవునా, సరేనా, ఇది ఏం లేదు, ఇక్కడ నుండి 90 కి ఇచ్చినాడు, ఇక్కడ నుండి 90 కి ఇచ్చినాడు. మనకి అవసరమైన ప్రొట్రాక్టర్ ఇది ఈ ఎక్స్పెరిమెంట్ లో, అందుకోసం ఇలా డిజైన్ చేస్తున్నారు. ఈ ప్రొట్రాక్టర్ చూసి మీరేం భయపడాల్సిన అవసరం ఏం లేదు, ప్రొట్రాక్టర్ కాదు అనేసి. ఓకేనా, ఫస్ట్ 90 డిగ్రీస్ కి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కి రిఫ్రాక్షన్ ఎంత? 0 కి 0 రాసేయండి, 0 కి 0. ఫస్ట్ బాక్స్ లో 0 కదా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. అవునా, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 0 నా. సరేనా, నెక్స్ట్ 5 డిగ్రీస్ చూద్దామా? 5 డిగ్రీస్ కి ఎంత ఉంది మా? ఇక్కడ 5 డిగ్రీస్ పెట్టినానా? ఆల్మోస్ట్ 2 1 కి 5 కి మధ్యలో ఉంది, 0 కి 5 కి, కాబట్టి 2 డిగ్రీస్ అంటే 3 డిగ్రీస్ అనుకోవచ్చు. రాసుకోండి, మీకు ఏదనిపిస్తుంది రాయండి. నెక్స్ట్ 10 డిగ్రీస్ మారుద్దామా? 10 డిగ్రీస్ మారిస్తే ఎంత వస్తుంది చూడండి, 5 తర్వాత ఉంది, ఇది 10 కదా, 7. అవునా, ఇప్పుడు ఏం చేస్తారంటే ఒకరొకరు లేసి చెప్పాలి, యాంగిల్ చేంజ్ చేస్తా ఉంటే. ఎక్కడ నుండి అంటే లాస్ట్ బాయ్స్ నుండి. ఓకే, 15 డిగ్రీస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ఉంది? రిఫ్రాక్షన్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 15 ఉందా? 10. అవునా, ఇక్కడ చూసి చెప్పు, గెస్ట్ చేసే అవసరం లేదు. ఓకే, ఇన్సిడెంట్ యాంగిల్ చెప్తున్నావు నువ్వు, గుడ్. రాసుకున్నారా? నెక్స్ట్ 20 డిగ్రీస్ కి నెక్స్ట్ ఎంత? 5 10 15 అంతేనా? మీకు ఇది నాకు అర్థమైంది, కొంతమందికి డౌట్ ఉంది అనేసి. ఈ ఒక చిన్న గీతం చూడండి, దీనికి మధ్యలో 5 డిగ్రీస్ గ్యాప్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ నుండి ఇక్కడికి 5 డిగ్రీస్, ఇక్కడ నుండి ఇక్కడికి 5 డిగ్రీస్. 5 10 15 20 25 30 35 40 45 50 55 60 సరిపోయిందా? సరేనా, కాబట్టి కరెక్ట్ గా చూసి చెప్పండి. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత? 30 అయితే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత అయింది? 15. ఆల్మోస్ట్ 15 డిగ్రీస్ డిఫరెన్స్ వచ్చేసింది. సారీ 20. అవునా, 15 మాది. ఓకే, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 20 కి రిఫ్రాక్షన్ 15 డిగ్రీస్ ఉంది. అవునా, నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 25 కి ఎంత ఉంది? 20 డిగ్రీస్ ఉంది. అవునా, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 30 25 26 రాసుకోవచ్చు. అవునా, ఇప్పుడు సెల్వి నువ్వు ట్రై చేసి సెల్వి, ఇంకా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ చేంజ్ చేస్తావా? లేదు, ఇంకెవరైనా చేస్తారా? ఎవరు చేస్తారు? హ్యాండ్ రైజ్ చేయండి, ఎవరు వచ్చారనుకున్నారు? గుడ్ 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 గుడ్, వెరీ గుడ్. నువ్వురా, తను ఒక యాంగిల్ పెట్టారు, ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు వచ్చి చేయొచ్చు. లేదంటే అట్లీస్ట్ మీరు యాంగిల్ చెప్పండి, మీరు డిస్టర్బ్ అవుతారు కదా, నేను చేస్తా. ఓకేనా, ఏదో ఒక యాంగిల్ పెట్టారు. 35 క్లాస్ అయిన తర్వాత మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు మీరు, ఇదంతా ఫ్రీ. 35 కి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత? నువ్వే లెస్ చెప్పి. 25 డిగ్రీస్. క్లాస్ చూడండి, 20 నాకు వస్తాయి. ఓకే, డౌన్. నెక్స్ట్ ఇంకెవరు మా? ఎవరు చెప్పాలనుకున్నారు? బాయ్స్ ఏదో ఒక యాంగిల్. 16 60 డిగ్రీస్ కి 35 డిగ్రీస్ వచ్చింది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత? 40 అని చెప్పింది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత? 60 డిగ్రీస్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 60 డిగ్రీస్ ఏనా? అవునా, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత? అంతే కదా. ఓకేనా, అదే 60 అని చెప్తాను, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 60 అని చెప్తాను. ఓకే, కన్ఫ్యూజ్ అయినా అయితే నేను. ఓకే, సారీ. నెక్స్ట్ ఇంకెవరైనా? 70 డిగ్రీస్.
యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత 45 అవునా 90 వెరీ గుడ్ ఏమైంది 90 స్ట్రైట్ గా వెళ్ళిపోయింది అవునా అంతే కదా సరేనా మీరు అబ్జర్వేషన్ ఏదో రాసుకున్నారు కదా దాన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ చూడండి ఫస్ట్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ చూడండి మీరు ఏం గమనించినారు అనేది నాకు చెప్పాలి సార్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పెంచకపోతే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ తగ్గింది లేదంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ పెంచకపోతే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తగ్గింది అలాగా మీరు ఏం గమనించినారు అనేది చెప్పండి మనోజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పెంచకపోతే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ తగ్గుతా ఉందా అవునా కరెక్ట్ గా చూడండి నెంబర్లు పెరుగుతుందా తగ్గుతుందా పెరుగుతుంది కరెస్పాండింగ్ గా చూడు ఇక్కడ 0 కి ఎంత ఉంది 10 కి 5 30 కి 26 27 ఆరెంజ్ వస్తుంది 60 కి 40 యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పెరిగేకొద్ది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కూడా పెరుగుతుందా లేదా సరేనా ఓకేనా నెక్స్ట్ ఓకే ఇప్పటికి అర్థమైందా ఓకే ఇప్పుడు వేరే మీడియం నుండి డెన్సర్ మీడియంకి వచ్చేటప్పటికి గమనించండి టువర్డ్స్ ద నార్మల్ మూవ్ అవుతుందా లేదా అవునా ఇప్పుడు అవే అయిపోతుంది అంతే కదా సరేనా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పెరిగే కొద్దీ అది ఇట్స్ మూవింగ్ away from the normal తగ్గే కొద్దీ ఇట్స్ మూవింగ్ టువర్డ్స్ ద నార్మల్ అంతేనా ఓకేనా నెక్స్ట్ పైన డెన్సర్ మీడియం పెట్టుకుందాం కింద రేరర్ మీడియం పెడతాం ఓకేనా పైన ఒకవేళ మనం వాటర్ తీసుకున్నాం అనుకోండి వాటర్ అవునా ఇప్పుడు లైట్ ఏం చేస్తుంది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత 30 యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 30 ఎందుకు రెండు వాటరే సరేనా కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సేమ్ కాబట్టి లైట్ డివియేట్ కాదు ఓకేనా పైన గ్లాస్ తీసుకుందామా ఇప్పుడు చూడండి ఏమైంది నార్మల్ నుండి ఇటు సైడ్కి వచ్చేసిందా ఇక్కడ కింద గ్యాస్ తీసుకుందాం ఎయిర్ తీసుకుందాం ఇంకా మూవ్ అయిపోతుందా డెన్సర్ మీడియం నుండి రేరర్ మీడియంకి వచ్చే కొద్దీ ఇట్స్ మూవింగ్ అవే ఫ్రమ్ ద నార్మల్ అవునా కాదా ఇక్కడ చూడండి పైన ఒకవేళ నేను వాటర్ తీసుకున్నాను అనుకోండి ఓకే ఫస్ట్ ఇంకా చెప్తాను చూడండి ఫస్ట్ ఎయిర్ కింద ఎయిర్ అవునా ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇస్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎందుకంటే రెండు ఒకే మీడియంలో ఉన్నాయి ఓకేనా కింద పైన మనం ఇప్పుడు సరే ఫస్ట్ కింద చూద్దాం కింద వాటర్ తీసుకుందాం ఫస్ట్ ఏమైంది అది ఇటు సైడ్ మూవ్ అయిందా మూవింగ్ టువర్డ్స్ ద నార్మల్ అవునా కదా సరేనా ఇంకా డెన్సిటీ ఎక్కువ ఉండేది ఏదైనా తీసుకుందాం గ్లాస్ ఇంకా దగ్గరికి మూవ్ అయిందా లేదా అవునా రేరర్ మీడియం నుండి డెన్సర్ మీడియంకి వచ్చినప్పుడు ఇట్స్ మూవింగ్ టువర్డ్స్ ద నార్మల్ అవునా ఓకే నెక్స్ట్ డెన్సర్ మీడియం నుండి రేరర్ మీడియంకి వచ్చినప్పుడు ఏమవుతుందని చూద్దాం పైన డెన్సర్ మీడియం కావాలి కదా మనకి అవుట్ వాటర్ తీసుకుందాం ఇప్పుడు ఏమైంది నార్మల్ నుండి ఇటు సైడ్కి వచ్చిందా లేదా వచ్చిందా ఎవరికైనా కనిపించలేదా కనిపించింది గుడ్ నెక్స్ట్ గ్లాస్ తర్వాత గ్లాస్ తీసుకుందాం ఇప్పుడు ఏమైంది ఇంకా ఇటు సైడ్ డివియేట్ అవుతా ఉంది పైన డెన్సర్ మీడియం ఎక్కువ డెన్స్ ఉంటే నెక్స్ట్ వేరే మీడియం లో వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువ డివియేట్ అవుతుందా లేదా ఇట్ విల్ మూవ్ అవే ఫ్రమ్ ద నార్మల్ ఆ నార్మల్ నుండి ఇంకా దూరంగా వెళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది ఇక్కడ వరకు అర్థమైందా మీకు ఓకేనా తర్వాత రిఫ్రాక్ట్ టోటల్ ఓకే అంతకుముందు తర్వాత మనం క్రిటికల్ యాంగిల్ అనేసి ఒకటి నేర్చుకున్నాం అవునా నేర్చుకున్నామా తర్వాత ఇదే చూడండి సేమ్ ఇదే ఇట్లే ఒక లైట్ వేసినాం సేమ్ ఈ గ్లాస్ తోటి అవునా వేసినామా ఇలాగా అదేమవుతుంది సేమ్ ఈ ఎక్స్పెరిమెంట్ ని ఇట్లా తిప్పేసినారంటే ఓకేనా మీకు అర్థమవుతుంది ఓకేనా ఇదే రివర్స్ లో ఉంది అంతే ఓకేనా
ఇక్కడ వేసిన వెంటనే ఇట్లే సేమ్ కొద్దిగా లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది, కొద్దిగా రిఫ్రాక్ట్ అవుతుంది. అక్కడ స్ట్రైట్ గా కనిపిస్తాను చూడండి ఆ లైట్ బీమ్, అదే ఇది. ఓకేనా? ఇంకొకటి లోపల ఇంకొక లైన్ ఇట్లా రిటర్న్ వస్తాను చూడండి, సరేనా? అదే ఈ లైన్. ఓకేనా? గమనించండి, కనిపిస్తుందా? రెండు లైన్లు ఉన్నాయా? కనిపిస్తున్నాయి కదా? కనిపించలేదంటే ఒకసారి అడగండి. ఓకేనా? అక్కడ ఒకటి ఉందా? అక్కడ ఇంకా ఇక్కడ ఒకటి చూడండి. అవునా? ఒకటి రిఫ్రాక్ట్ అయింది, ఇంకొకటి రిఫ్లెక్ట్ అయింది. దీని ఇంటెన్సిటీ తక్కువ ఉందా లేదా? అదే 5.29 అని అప్పుడే చదువుకున్నామా? 5.29% ఆఫ్ ద లైట్ రిఫ్లెక్ట్స్. అవునా? 90 ఎంత? 94 పాయింట్ సంథింగ్ అది రిఫ్రాక్ట్ అవుతా ఉంది. అవునా కదా? సేమ్ ఇదే ఎక్స్పెరిమెంట్. ఓకేనా? తర్వాత ఈ యాంగిల్ ఇంక్రీజ్ చేస్తా వద్దాం. మా ఇంక్రీజ్ చేయగలవా? ఓకే, నేను ఇస్తాను. చూడండి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇంక్రీజ్ చేస్తా వద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ మీటర్ తీసుకుందాం, ఇంటెన్సిటీ మీటర్. ఎంత ఉంది? 9.65% ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతా ఉంది. సరేనా? ఇంకా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇంక్రీజ్ చేద్దాం. ఏమవుతుంది? 25% ఆఫ్ ద లైట్ కంప్లీట్ గా రిఫ్లెక్ట్ అయిపోతుందా? సరేనా? ఇంకా కొద్దిగా ఇంక్రీజ్ చేద్దాం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఇక్కడ రిఫ్రాక్టెడ్ రే కనిపిస్తుంది ఇప్పుడు మీకు? లేదు. ఏమవుతుంది? కంప్లీట్ లైట్ రిఫ్లెక్ట్ అయిపోతుంది. అవునా? అవును కదా? ఇంకా చూడండి, అట్ సమ్ పాయింట్ ఇది కొద్దిగా కష్టం, దాన్ని వదిలేయండి. సేమ్ అదే ఎక్స్పెరిమెంట్ ఇక్కడ చేస్తాను. సరేనా? ఫస్ట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తక్కువగా పెట్టినాను. లైట్ రిఫ్లెక్ట్ అవుతుందా లేదా? రిఫ్రాక్ట్ అవుతుంది, అట్ ది సేమ్ టైం రిఫ్లెక్ట్ అవుతుందా ఇక్కడ? అవునా? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పెంచే కొద్ది ఏమవుతుంది చూడండి. ఇప్పుడు మీకు కింద ఆ లైన్ కనిపిస్తుందా? రిఫ్లెక్ట్ అయ్యింది ఏమైనా కింద? లేదు కదా? లేదు కదా? అక్కడ ఒక లైట్ కనిపిస్తుందా? సరేనా? యాక్చువల్ గా అది ఇక్కడ హిట్ చేస్తా ఉంది ఇక్కడ, కానీ మీకు ఆ లైన్ కనిపించడం లేదు కదా? కానీ ఇప్పుడు నా ఫింగర్ పాయింట్ కనిపిస్తుందా? అది ఏమవుతుందంటే యాక్చువల్ గా ఫస్ట్ ఇట్లా ఉంది, సారీ ఇట్లా ఉందా? అవునా? మనం లైట్ వేసిన వెంటనే ఏమవుతుంది? ఇట్లా రిఫ్లెక్ట్ అవుతా ఉంది. అవునా కదా? కొద్దిగా లైట్ రిఫ్లెక్ట్ అయిపోతుంది వెనక్కి. సరేనా? పోయే కొద్ది కంప్లీట్ గా రిఫ్లెక్ట్ అయిపోతా ఉంది. అవునా? అదే జరిగింది కదా అక్కడ ఇప్పుడు. ఓకే, మీకు బొమ్మ రివర్స్ చేస్తున్నాను కాబట్టి ఇంకొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నాను. చందన తనకేమో కావాలంటే లైట్ ఆన్ చేసి ఆన్ చేయి. ఇక్కడ చూడండి, సేమ్ అదే వాటర్ బ్లాక్. ఓకేనా? లైట్ ని వేసినాం, అది ఫస్ట్ ఇట్లా రిఫ్రాక్ట్ అయింది, కొద్దిగా రిఫ్లెక్ట్ బ్యాక్ అయింది. ఓకేనా? తర్వాత అట్ సమ్ పాయింట్ ఏమైందంటే కంప్లీట్ గా కింద పడిన లైట్ రిఫ్రాక్ట్ కాకుండా రిఫ్లెక్ట్ బ్యాక్ అయిపోయింది. 100% లైట్. అవునా కదా? అవునా? ఈ పాయింట్ ముందు అట్ సర్టెన్ పాయింట్ ఏమవుతుందంటే ఇట్లా వాటర్ సర్ఫేస్ ఉంది కదా ఇక్కడ, సరేనా? ఇట్లా వెళ్ళింది, రిఫ్రాక్ట్ అవుతుంది కదా, అట్లా రిఫ్రాక్ట్ అవుతుంది కానీ సర్ఫేస్ ఆఫ్ ద వాటర్ పైన ఇట్లా వెళ్ళిపోతుంది లైట్ రేస్ కంప్లీట్ గా, కిందకి రాదు పైకి పోతుంది. సరేనా? ఇక్కడ చూడండి, ఇప్పుడు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత అవుతుంది? 90 డిగ్రీస్ అవుతుందా? అవునా? ఈ కరెస్పాండింగ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఉంది చూడండి, దీన్నే క్రిటికల్ యాంగిల్ అంటారు. అర్థమైందా? దీన్నే క్రిటికల్ యాంగిల్ అంటారు. ఓకేనా? ఈ క్రిటికల్ యాంగిల్ చెప్పడానికి ఇంత చేసిన. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ క్రిటికల్ యాంగిల్ ని దాటిన తరువాత కంప్లీట్ లైట్ రిఫ్రాక్ట్ కాదు. తర్వాత మొత్తం లైట్ ఏమవుతుందంటే లోపలే రిఫ్లెక్షన్ అనేది కంప్లీట్ గా బౌన్స్ బ్యాక్ అయిపోతుంది. ఒకవేళ ఈ యాంగిల్ ని తగ్గించినాం అనుకోండి, తగ్గిస్తా వస్తుంది కొద్దిగా. తీసుకో, మౌస్ తీసుకో, లెఫ్ట్ బటన్ ఇక్కడ కజర్ ఇక్కడ తీసుకో, ఇక్కడికి 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 గేర్ చేయకూడదని ఆల్రెడీ చెప్పున్నా. ఇక్కడ చూడండి, ఒక సెకండ్, ఇక్కడ ఉందా? ఇప్పుడు చూడండి, రిఫ్రాక్ట్ అవుతుందా?
ఒక్క పాయింట్ దాటిన వెంటనే ఏమవుతుందంటే కంప్లీట్ గా బౌన్స్ బ్యాక్ అయిపోతుంది, రిఫ్రాక్షన్ అనేది ఇంకా జరగదు, మొత్తం లైట్ రిఫ్లెక్ట్ అయిపోతుంది. సరేనా? ఆ పాయింట్ అది ఎక్కడ జరుగుతుందంటే క్రిటికల్ యాంగిల్ అనే యాంగిల్ ని దాటిన తర్వాత కంప్లీట్ గా లైట్ అనేది రిఫ్లెక్ట్ అయిపోతా వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ చోట ఎక్కడైనా రిఫ్రాక్ట్ అవుతుందా? లైట్ కిందకి వస్తుందా? లేదు. అదే యాంగిల్ ని దాటిన తర్వాత మళ్ళీ రిఫ్రాక్షన్ అనేది జరుగుతుందా లేదా? సరేనా? ఆ యాంగిల్ ని క్రిటికల్ యాంగిల్ అంటారు. క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ కానీ లైట్ కానీ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పెరిగిందంటే వెంటనే మనకి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నామంటే, సరేనా, పైన వాటర్ కంప్లీట్ గా వాటర్ ఉంది కదా దీని లోపల, అవునా? మామూలుగా ఇట్లా పోవాల్సిన లైట్ ఏమవుతుందంటే లోపల ఇట్లా డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అర్థమైందా? ట్రై చేసి చూద్దామా? ఓకే, చందన ఆఫ్ చేసే. చందన ఒక సెకండ్ లైట్. మధ్యాహ్నం అందరికి చూపించలేదు కదా? ఓకే, బ్యాటరీ అయిపోయింది అనుకుంటా. ఓకే, బ్యాటరీ అయిపోయింది. ఇంకొక లేజర్ ఉండాలి. ఓకే, ఇక్కడ చూడండి, లైట్ కనిపిస్తుందా మీకు? ఓకే, జస్ట్ గివ్ మీ a second, I'll find another one. Okay, let's come back to our topic. ఓకే, ఇప్పుడు లైట్ కనిపిస్తుందా? అక్కడ ఇప్పుడు కనిపిస్తుంది కదా లైట్. మామూలుగా రిఫ్రాక్షన్ అనేది జరుగుతుందా లేదా? లైట్ అక్కడ పడి బయట వెళ్తుంది కదా, అవును కదా? మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మెల్లగా ఇంక్రీజ్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఏమవుతుంది, కంప్లీట్ గా రిఫ్రాక్షన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఏదైనా లైట్ వస్తుందా బయట? లేదు కదా? ఇక్కడ నా చేతి పైన ఏదైనా లైట్ పడుతుందా? మామూలుగా అయితే అది రిఫ్లెక్షన్. సరేనా? రిఫ్రాక్షన్ వేరు, రిఫ్లెక్షన్ వేరు. ఇప్పుడు చూడండి, రిఫ్రాక్షన్ అంటే ఇటు సైడ్ అటు సైడ్ లైట్ వచ్చేస్తుందా లేదా? ఇక్కడ చూడండి, అవునా? అవునా కదా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు వస్తుందా? లేదు. వెనుక వచ్చేది చూడండి, అద్దం పైన పడి రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ అద్దం పైన ఇది అద్దం కూడా రిఫ్లెక్ట్ చేస్తుందా లేదా? ప్రతి ఒక్క దాన్ని. సరేనా? ఖాళీ అద్దం పైన ఇట్లా వేసినానంటే కూడా రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. అక్కడ కనిపిస్తుందా లేదా? నేను అదే అడగడం లేదు, నీళ్ళలో పాస్ అయ్యి బయటకు వస్తుందా లైట్ అని అడుగుతాను. నీళ్ళలో పాస్ అయ్యి బయటకు వచ్చిందంటే అది రిఫ్రాక్షన్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇప్పుడు నీళ్ళలో పాస్ బయట వస్తుందా లైట్? వస్తుంది కదా? సర్టెన్ యాంగిల్ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఏమవుతుంది, కంప్లీట్ గా లైట్ అనేది బౌన్స్ బ్యాక్ అయిపోతుంది. అవునా? అవునా? కంప్లీట్ గా రిఫ్లెక్ట్ అవుతుంది కదా? అదే ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతుందంటే ఆ క్రిటికల్ యాంగిల్ అనే ఒక యాంగిల్ ఉంటుంది. ఓకేనా? ఆ యాంగిల్ ని క్రాస్ చేసిన వెంటనే లైట్ అనేది కంప్లీట్ గా రిఫ్లెక్ట్ అయిపోతా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అక్కడ వెళ్ళిపోతాను కదా లైట్, సరేనా? సడన్ గా అది డిసపియర్ అయ్యి ఇంకా ఇది వాడరే కదా. మామూలుగా అయితే ఏం కావాలా, ఇక్కడ నుండి లైట్ బయటకు వెళ్ళిపోవాలా లేదా? కానీ కావడం లేదు. ఎందుకంటే ఆ క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ కానీ మనం ఆ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది ఎక్కువ అయిందంటే ఆ సర్టెన్ డిగ్రీ క్రాస్ చేసిందంటే కంప్లీట్ గా లైట్ ఇంటర్ లోపలే రిఫ్లెక్షన్ అవుతుంది. అవునా? ఇప్పుడు చూడండి, ఓకే, మీకు ఇంకా ఒకసారి చేసి చూపిస్తాను, ఎందుకంటే ఇవి బ్యాటరీస్ అయిపోయినాయి. మామూలుగా అయితే మధ్యాహ్నం మనకి కనిపించింది, ఇక్కడ కనిపిస్తుందా ఇంకా పరే? ఇక్కడ పడింది, తర్వాత ఇక్కడ పడింది, తర్వాత ఇక్కడ పడింది, ఇట్లా వెళ్ళిపోతా ఉంటుంది. అవునా? సరేనా? ఈ కాన్సెప్ట్ పేరే మనం ఏం చెప్పాలనుకున్నామంటే, స్విచ్ ఆన్ చేయమా, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఏమి జరిగింది కదా? ఏమైంది, లోపల లైట్ ఇట్లా పడింది, తర్వాత ఇట్లా పడింది, ఇట్లా పడింది, ఇట్లా పడింది, వెళ్తా ఉంది. అవునా? రిఫ్లెక్షన్ అంటే ఏమి, కాంతి కంప్లీట్ ఇంటెన్సిటీతో బౌన్స్ బ్యాక్ అయిపోవాలి, పడిన కాంతి కంప్లీట్ గా రిఫ్లెక్ట్ అయిపోవాలి. అవునా కావాలా? పరావర్తనం చెందాలి. సరేనా? ఇక్కడ వక్రీభవనం అనేది జరుగుతుందా? లేదు.
జరుగుతుందా? వక్రీభవనం జరగాలంటే ఏం కావాలి? లైట్ అనేది బయటికి రావాలా లేదా? రావాలి. కానీ లైట్ బయట వస్తుందా? లేదు. క్రిటికల్ యాంగిల్ దాటిన తర్వాత కాంతి కంప్లీట్ గా పరావర్తనం చెందుతోంది. ఓకేనా? కంప్లీట్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎక్కడ? విత్ ఇన్ ద మీడియం. ఈ మీడియం లోపలే కదా, అవునా కదా? దానికి దీన్ని టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని పిలుస్తారు. సరేనా? అర్థమైంది? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఏమనేసి ఇప్పుడు చూస్తున్నారు కదా. ఒకవేళ మీకు కనిపించకపోయింటే క్లాస్ అయిన తర్వాత నేను చార్జ్ పెడతాను, మళ్ళీ ఒకసారి చూద్దాం. ఓకే? ఓకేనా? బాయ్స్ అంతా అర్థమైందరా? గర్ల్స్ అర్థమైందమ్మా? సరే. ఓకే, ఇక్కడికి మన చాప్టర్ కంప్లీట్ ఓవర్. సరేనా? కంప్లీట్ బుక్ లో ఉండే ప్రతి కాన్సెప్ట్ ఫినిష్ అయింది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ నేర్చుకున్నామా? రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎవరైనా ఫార్ములా చెప్తారా? C/V. అవునా? సరేనా? ఓకే, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఓకే. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏం లేదు. ఈ వాటర్ తీసుకున్నారంటే, ఇంకో గ్లాస్ తీసుకున్నారంటే, వాటన్నిటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని కానీ మనం ఒకదాని రేషియో ఫైండ్ అవుట్ చేయగలిగితే, రెండింటికి రేషియో ఫైండ్ అవుట్ చేస్తే వచ్చేది మనకి రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అర్థమైందా? ఓకేనా? నెక్స్ట్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని నేర్చుకున్నాం. అంతకుముందు క్రిటికల్ యాంగిల్ నేర్చుకున్నామా లేదా? ఓకే, మొత్తం నేర్చుకున్నాం సార్. ఈ రిఫ్రాక్షన్ వల్ల ప్రయోజనం ఏమి అన్నా కదా? డౌట్ రావాలా లేదా? ఖచ్చితంగా రావాలి కదా? అవునా? సరే, మీరు ఎప్పుడైనా ప్రిజం యూజ్ చేస్తున్నారా? ప్రిజం వద్దు. ఎప్పుడైనా రెయిన్బో చూస్తున్నారా? ఇక్కడ రెయిన్బోస్ ఎంతమంది చూస్తున్నారు? ఇక్కడ రెయిన్బో ఎంతమంది చూడలేదు? ఇంద్రధనుష్ చూసింది లేదా? తెలుగులో అడుగుతున్నారా? ఇక్కడ ఇంద్రధనుసు ఎవరెవరు చూడలేదు? ఇంద్రధనుసు వాన పడిన తర్వాత ఎండా వాన వచ్చినప్పుడు వెరీ గుడ్. ఓకేనా? మానస, ఎండా వాన వచ్చినప్పుడు ఎందుకు రెయిన్బో చూస్తాం? వాన పడినప్పుడు ఎందుకు చూడలే? వాన పడేటప్పుడు ఇంట్లో ఉంటాం సార్, అందుకు చూడలేదు. వెరీ గుడ్. యాక్చువల్గా ఇంట్లో ఉంటే కనిపిస్తుందా? ఇప్పుడు బయట రెయిన్బో వచ్చింది, మనం చూడగలుగుతామా? బయట ఉంటే రెయిన్బోని చూడలేము. చూడండి సార్, కరెక్ట్ ఆన్సరే కదా? సరేనా? ఇక్కడ చూడండి, కాంతి పరావర్తనం చెందడం అనేసి అప్పటి నుండి నేర్చుకున్నాం. పరావర్తనం ఏంటన్నా? వక్రీభవనం. ఓకేనా? ఏమవ్వాలి? కాంతి ఏదో ఒక మీడియంలోకి వెళ్ళాలి, తర్వాత బయటకు వచ్చేయాల, అంతే కదా? మనం వర్షాకాలంలో కండిషన్ ఉంటుంది. కండిషన్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఎప్పుడు ఇంద్రధనుసు కనిపించాలంటే వాన పడాలా బాగా, తర్వాత వాన ఆల్మోస్ట్ నిలిచిపోవాలి, చాలా తేమగా ఉండాలి చుట్టూ, అప్పుడు సూర్యుడు రావాలి, అవునా కదా? అవునా? సూర్యుడు రాకుండా ఎప్పుడైనా ఇంద్రధనుసు చూసినారా? చూసే ఛాన్సే లేదు. సరేనా? ఎందుకో చెప్పనా? ఇక్కడ చూడండి, మామూలుగా ఏమవుతుందంటే వర్షం పడినప్పుడు వాటర్ డ్రాప్లెట్స్ ఉంటాయి, ఎట్లా ఉంటాయి కదా? వేవ్ లెంగ్త్ అనేది ఎప్పుడైనా విన్నారా? వేవ్ లెంగ్త్ లేదు కదా? ఓకే, వేవ్ లెంగ్త్ అనేది వినకపోయింటే మంచిదే. మనం ఇప్పుడు నేర్చుకున్నాం. ఎప్పుడైనా హాస్పిటల్స్ కి వెళ్ళినప్పుడు ఒక గుర్తు వేసింటారు. ఏం కలర్ లో వేసింటారు? వెరీ గుడ్. ఇంకా అట్లా ట్రాఫిక్ జామ్ లో అందరూ ట్రాఫిక్ ఎదురు చేసుకున్నారు. అంతా బెంగళూరు, చిత్తూరు అది చూసింటారు కదా? ట్రాఫిక్ సిగ్నల్స్ చూస్తున్నారా? చూస్తున్నారు కదా? దాంట్లో మనల్ని నిలిపేందుకే ఒక కలర్ పెట్టింటారు, రెడ్. సరేనా? ప్లస్ ఏ కలర్ లో ఉంటుంది? ఓకే, వాడు ఎవరో బుద్ధి లేని వాళ్ళు గ్రీన్ లో వేసింటారు ఖచ్చితంగా. ఈ పక్క వేసినారు, నేను చూసిన. ఓకేనా? నవ్వద్దు, తను చూసింది కాబట్టి చెప్పింది. మోస్ట్ ఏ కలర్ లో వేసింటారు? అవునా?
అంతే కదా. తర్వాత పలంనేరులో చర్చ్ ఉంది, చర్చ్ పైన ఇది ఉంది, అదే కలర్ లో ఉంది రెడ్. రోడ్డు పక్కల ఫాస్ట్ గా బండ్లు పోతా ఉంటారు, అవునా. సడన్ గా బోర్డు వస్తుంది డేంజర్ అనేది, ఏ కలర్ లో ఉంటుంది? రెడ్ బాగుంది. రెడ్ అంటే అందరికి అంత ఇష్టమా? రెడ్ అంటే డేంజర్ అని. వెరీ గుడ్. రెడ్ అంటే డేంజర్ అనేసి ఒక ఇండికేషన్ అనేసి మనకు తెలుసు. రెడ్ ఎందుకు యూజ్ చేయాలి? నేను గ్రీన్ ఎందుకు యూజ్ చేయాలి? హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు. రెడ్ వచ్చి ఎర్రగా ఉంది సార్, అందుకే కనిపిస్తుంది బాగా. బ్లడ్ కూడా ఎర్రగానే ఉంటుంది. వెరీ గుడ్. నేను అదే అడగలేదు, నేను ఏం అడుగుతానంటే రెడ్ కలర్ ఎందుకు యూజ్ చేస్తున్నారు, ఎందుకు గ్రీన్ యూజ్ చేయకూడదు, ఎందుకు బ్లూ యూజ్ చేయకూడదు? నాకు అయ్యుండొచ్చు, అయ్యుండొచ్చు. వాళ్ళు పడితే రక్తం వస్తుంది, అందుకోసం ఎర్రగా వేస్తున్నారంటారు. అప్పుడు చర్చ్ పైన ఇంకా పడితే ఎర్రగా వస్తుందని లేదు. వినండి వినండి. తర్వాత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, బెంగళూరు అవి చూసిన వాళ్ళు అయితే ఆ బిల్డింగ్ లో చూడకపోతే పర్లేదు. మన ఊర్లో పెద్ద పెద్ద పొడవుగా ఒక టవర్లు ఉంటాయి, టవర్ పైన ఒక లైట్ ఉంటుంది, అది కూడా రెడ్ లోనే ఉంది. తనకి క్లాప్స్ కొట్టింది. రెడ్ అయితే బాగా కనిపిస్తుంది, సరేనా? ఎందుకు సార్ కనిపిస్తుంది? నాకేం బ్లూ వైట్ కనిపిస్తుంది అనుకుంటారా? నేను చెప్తా వినండి. ఓకేనా? ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. సూర్యుడు అస్తమించే టైంలో లాస్ట్ మూమెంట్ లో చూసినారంటే ఆరెంజ్. తర్వాత చంద్రమామ నిద్రలేసి భూమిపైకి వస్తా ఉండే టైంలో రెడ్ సూర్యుడు అంటే ఆరెంజ్ కలర్ లో ఉంటుందా లేదా? ఆడ చూసిన రెడ్ గానే ఉంది, అవునా? కారణం తెలుసుకున్నాం సార్. చూడండి. తర్వాత ఇంకొక పెద్ద క్వశ్చన్, ఇంద్రధనుస్సు చూస్తున్నారా? ఇంద్రధనుస్సు లో ఫస్ట్ ఒక కలర్ ఉంటుంది, సెకండ్ ఒక కలర్ ఉంటుంది, థర్డ్ ఒక కలర్, ఫోర్త్, ఫిఫ్త్, అన్ని కలర్లు చూడలేము యాక్చువల్ గా మనం. బాగా కనిపించే కలర్ ఏది? క్లాస్ కొట్టిన ఫస్ట్ చెప్పింది. ఎవరు ఈ రెడ్ ని ఆడుతున్నారు? రెండు రోజులు పట్టించుకోలేదు కదా ఇంత రెడ్. ఇన్ని రోజులు ఇంత రెడ్ పట్టించుకోలేదా? సరేనా? కారణం తెలుసుకుందాం. ఓకే, కావాలా వద్దా? ఎవరికైనా ఇంట్రెస్ట్ తెలుసుకోవాలా వద్దా? తెలుసుకో. ఓకేనా? తెలుసుకుందాం. రెడ్ కి వేవ్ లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. సరే, ఏంది సార్ వేవ్ లెంత్? మేము కొత్త భాష మాట్లాడతారు, అవునా? ఏదో గ్రీక్ మాట్లాడేలాగా ఉంది కదా, అట్లే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికి మనకి ఆ టర్మ్స్ రాలేదు, అందుకోసం అట్లే అనిపిస్తుంది. తప్పులేదు. ఓకేనా? వేవ్స్, రేడియో వేవ్స్ అనేది ఎప్పుడైనా విన్నారా? రేడియో వేవ్స్ 91.2 FM విన్నారా? ఇదేదో ఆకాశవాణి విన్నారా? ఆకాశవాణి తిరుపతి కేంద్రం వినింది లేదా? సరేనా? ఇక్కడ చూడండి, లైట్, ప్రతి ఒక్కటి రేడియేషన్ ఉంటుంది. ఇన్ఫ్రారెడ్, సూర్యుడి నుండి మనకి అల్ట్రా వైలెట్ రేస్ వస్తాయి, దాన్ని ఓజోన్ మనల్ని కాపాడేస్తుంది. దానికి బొక్కలు పెట్టద్దు అని ఎన్నిసార్లు చెప్పింటారు, అవునా? అది ఏంది? అల్ట్రా వైలెట్ అంట, అవునా? మళ్ళీ ఇన్ఫ్రారెడ్ అనే పదం ఎప్పుడైనా విన్నారా? ఇన్ఫ్రారెడ్. ఓకే, వినలేదంటే వెరీ గుడ్, పర్లేదు. విన్నారా ఎవరైనా? వెరీ గుడ్. వినలేదంటే నేర్చుకునేద్దాం. ఇన్ఫ్రారెడ్, అల్ట్రా వైలెట్. ఇంకొకటి ఎక్స్రేస్. పొలం నేర్లు యాడ్ చూసినా ఎక్స్రే. జిరాక్స్ కి ఎక్స్రేకి కూడా తేడా లేకుండా చదువుకుంటా పోతా అంటాం, అవునా కదా? నేను ఆలోచిస్తా అన్నా, సరేనా? ఎక్స్రేస్, అవునా? ఏంది సార్ ఇది? డిఫరెంట్ ఏదేదో చెప్పేస్తాంటారు, ఓకేనా? ఇక్కడ చూడండి, మనం ఈ లైట్ కంప్లీట్ లైట్ మనం ఇప్పుడు చూస్తాను కదా, లైట్ దీనికి పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి సార్? ఫ్రీక్వెన్సీ అంటే డౌటా? అవునా? ఎప్పుడైనా మీ దగ్గర ఒక
ట్యూనింగ్ ఫోర్క్ ఇచ్చి టంగ్ అని కొట్టే కుయ్ అంటుంది. విన్నారా? లేదా? ఓ వినలేదా? ఖచ్చితంగా వింటారు. బొమ్మ గీస్తారంటే గుర్తుకొచ్చేస్తుంది మీకు. చూడండి ఇట్లా ఒకటి ఉంటుంది, ఒక ప్లాస్టిక్ చుట్టూ ఎత్తి డమాన్ కొడతారు ఒక దెబ్బ, ఆవిడది క్వీన్ సౌండ్ చేస్తుంది. వినలేదా? ఎవరెవరు వినలేదు ఇక్కడ? సరే డౌన్ డౌన్ ఎవరెవరు చూస్తున్నారు? సగం మంది పైన ఎత్తలేదు చెయ్యి. ఇప్పుడు ఎవరు ఎత్తడం లేదు. చూసినారా ట్యూనింగ్ ఫోర్క్? నీకు నువ్వు చూసినావా? గుడ్. సరే వదిలేండి, మీకు ట్యూనింగ్ ఫోర్క్స్ అన్ని నేను చూపిస్తాను, ఎట్లుంటాయని అది చెప్తాను. ఏమంటే దీన్ని కొట్టినారనుకోండి, టంగ్ అనేసి, టంగ్ అని కొట్టిన వెంటనే అదొక సౌండ్ వస్తుంది కుయ్ అనేసి. ఓకేనా? దీనికంటే పెద్దది ఇంకొకటి ఉంటుంది, చూసే అట్లే ఉన్నా దీన్ని కొడితే ఇంకొక సౌండ్ వస్తుంది. అక్కడ ఏం లేదు. ఫ్రీక్వెన్సీ అంటే ఏమంటే ఇది కొట్టిన వెంటనే ఏమవుతుంది, ఇది ఇటు సైడ్ మూవ్ అయ్యి ఇటు సైడ్ మూవ్ అవుతుందా? సరేనా? అప్పుడు ఫాస్ట్ గా మూవ్ అవడం వల్ల అది సౌండ్ ని క్రియేట్ చేస్తుంది. సరేనా? ఒక్క సెకండ్ వినండి. ఇప్పుడు సైకిల్ అని చెప్పిన వెంటనే నాకు మంచి ఎగ్జాంపుల్ గుర్తుకొచ్చింది. అందరి దగ్గర ఆల్మోస్ట్ అందరి ఇళ్ళలో సైకిల్ బండ్లు ఉన్నాయా? ఉన్నాయి కదా? ఉన్నాయా? మీ బండి చక్రం రౌండ్ కొడుతుందా? ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చే సమ్ టైం పడుతుంది కదా? దీన్ని ఒక సైకిల్ అంటారు. సైకిల్ ని కాదు, బండి టైర్ కూడా ఒక రౌండ్ ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చిందంటే దాన్నే ఒక సైకిల్ అంటారు. మీరు సింపుల్ పెండులం అనే పదం విన్నారా? ఖచ్చితంగా విని ఉంటారు. ఏమంటే ఒక ఇట్లా ఒక దారం కట్టి కింద ఒక బాబ్ ఒక రౌండ్ గోలీ కట్టి పెట్టి ఉంటారు. ఇది ఖచ్చితంగా తెలుసుంది. ఇదేం చేస్తామంటే ఇట్లా అయితే అట్లా వదిలేస్తాం. సరేనా? అది పోయి మళ్ళీ తిరుక్కొని ఆ ప్లేస్కి వస్తుందా? అవునా? ఇక్కడికి పోతుంది, మళ్ళీ తిరుక్కొని ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. అవునా? ఎక్కడ స్టార్ట్ అయింది అక్కడికి రిటర్న్ వస్తుంది. దాన్ని ఒక సైకిల్ అంటారు. వాచ్ లో. ఓకేనా? వెరీ గుడ్. వాచ్ లో ముళ్ళు ఇక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇది ఒక సైకిల్ అవుతుంది. ఎక్కడ స్టార్ట్ అయింది తిరిగి అక్కడికి రావడానికి అంత పర్టికులర్ టైం పడుతుంది. అవునా కదా? ప్రతిదానికి డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్ ఉంటుంది. ఓకేనా? మీరు అదంతా వదిలేస్తున్నారంటే నేను అది మళ్ళీ ఇంకొక క్లాస్లో చెప్తా. ఫస్ట్ వేవ్ లెంత్ అంటే ఏమని చెప్తాను చూడండి. ఇన్ఫ్రారెడ్ అని చెప్పున్నానా? ఇన్ఫ్రా రెడ్, అల్ట్రా 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 వైలెట్. ఏం సార్ కలర్లు రాసినారు? ఇన్ఫ్రా రెడ్, అల్ట్రా వైలెట్. అవునా? కాదా? అవును. ఓకేనా? ఇక్కడ చూడండి, మనం ఈజీగా చూడగలిగే కలర్ ఇది మామూలుగా రెడ్ కదా? సరేనా? రెడ్ కి ఇక్కడ వైలెట్ ఉంది. అవునా? వైలెట్ అంటే ఏ కలర్? వంకాయ పువ్వు కలర్. అది మన రెయిన్బోలో చాలా తక్కువగా గమనించకపోతుంది, మోస్ట్లీ గమనించకపోవచ్చు. మోస్ట్లీ ఎల్లో, రెడ్, ఆరెంజ్ కలర్ ఫిల్ ఎక్కువ ఉంటాయి. గ్రీన్ కూడా. అవునా? సరేనా? విబ్జిఆర్ అనేసి ఉంటుందా? ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క వేవ్ లెంత్ ఉంటుంది. సరేనా? విబ్జిఆర్ కి అబ్రివియేషన్ చెప్తారా? వైలెట్, ఇండిగో, వైలెట్, ఇండిగో, బ్లూ, బ్లూ, గ్రీన్, 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 yellow, వైలెట్, ఇండిగో. హ్యాండ్ రైజ్ చేసి ఆన్సర్ చేయండి. చందన ఒక సెకండ్ చేస్తా. ఇద్దరు చెప్పండి, లేసి ఇద్దరు కలిసి చెప్పండి. లైట్ లైట్ లైట్. వైలెట్. నెక్స్ట్ కలర్ నువ్వు. ఇండిగో, ఇండిగో, బ్లూ, బ్లూ, గ్రీన్, గ్రీన్, yellow, yellow, orange, red, orange, red, red. అవునా? దీనిపైన ఇన్ఫ్రా రెడ్ అనుకున్నాం. ఓకేనా? కింద ఉండే కలర్ ఏది? వైలెట్. వైలెట్. పైన రెడ్. రెడ్. మామూలుగా అన్నింటికంటే ఎక్కువగా కనిపించేది రెడ్. రెడ్. ఈజీగా కనిపించేది రెడ్. అవునా? రెడ్ కి మనకి ఇవంతా చూడండి. దీన్నే మీరు స్పెక్ట్రమ్ గురించి ఎలక్ట్రోమాగ్నెటిజం అనే ఒక చాప్టర్ ఉంది మీకు 10th లో. చూడండి, మీకు ఇవంతా ఈజీ అవుతుంది. నెక్స్ట్ చాప్టర్స్ ఎలక్ట్రోమాగ్నెటిజం ఎలక్ట్రోమాగ్నెటిజం ఉంది కదా మీకు? ఉంది సార్. సరేనా? ఆ చాప్టర్ లో ఇదంతా నేర్చుకుంటారు, స్పెక్ట్రల్ లైన్స్ గురించి. ఇప్పుడు దాన్ని కొద్దిగా అర్థం చేసుకున్నారంటే అప్పుడు చాలా ఈజీ అయిపోతుంది. ఓకే? ఈ కలర్స్ ఉన్నాయా? ఇవంతా కూడా
రేడియేషన్ రేడియేషన్ అనే పదం బాగా వింటారు మీరు, అవునా? ఎక్స్రే రూమ్ దగ్గరికి పోవద్దు, రేడియేషన్ వచ్చేస్తుంది. ప్రెగ్నెన్సీ ఉండే వాళ్ళు ఎక్స్రే రూమ్ దగ్గరికి పోకూడదు, రేడియేషన్ వల్ల బిడ్డ దెబ్బతింటారు. చెప్తున్నారా లేదా? సరేనా? రేడియేషన్ వల్ల పక్షులు చచ్చిపోతా ఉన్నాయి. మా ఊర్లో టవర్ పెట్టినంటే గోల్ కనిపించలేదు, నిజంగానే కనిపించలేదు మా ఊర్లో. ఓకేనా? మీ ఊర్లో కూడా గమనించుంటారు. అర్థమైందా? అది ఎందుకు? రేడియేషన్ వల్ల. సరేనా? రేడియేషన్ అనే పదం విన్నారు కదా? సరే, అయితే నేను ఇంకొకటి చెప్తాను, షాకింగ్ విషయం, భయపడదు. సరేనా? ఇప్పుడు మనకి సూర్యుడు నుండి మన లైట్ వస్తుంది కదా, మనం చూసే ప్రతి ఒక్క కలరు రేడియేషన్. మీరంతా ఇప్పుడు నాకు వైట్ కలర్లో కొంతమంది, వైట్ వదిలేండి, బ్లూ కలర్లో కొంతమంది, గ్రీన్ కలర్లో కొంతమంది, ఎల్లో కలర్లో కొంతమంది ఉన్నారు కదా. సరేనా? అన్ని కలర్లు రేడియేషనే. వైట్ కలర్ నుండి స్ప్లిట్ అయ్యేది సూర్యుడి కాంతి ఏ కలర్ లో ఉంది? అవునా? రెడ్ కలర్ లో ఉందా? యాక్చువల్ గా వైట్ కలర్. తల పైకి వచ్చినప్పుడు ఏ కలర్ లో కనిపిస్తుంది? ఎల్లో లేదంటే వైట్ ఆ కలర్ లో ఉంటుంది. సరేనా? డైరెక్ట్ గా చూడొద్దు, నొప్పేస్తుంది, మళ్ళీ ట్రై చేయదు. ఓకేనా? వైట్ కలర్ ఏ కలర్ డిఫరెంట్. ఇప్పుడు చూడండి, రెయిన్బో అనేది ఎక్కడి నుండి వచ్చింది? సన్ లైట్ నుండి కదా వస్తుంది. అప్పుడు సన్ లైట్ వైట్ కలర్ ఏమైంది? విబ్జిఆర్, అంతేనా? ఎక్కడ? అవునా? ఇన్ని కలర్లుగా చేంజ్ అయిపోయిందా లేదా? అంటే ఈ కలర్ నుండినే ఇవంతా పుట్టుకొచ్చినాయా లేదా? సూర్యుడి కాంతి కూడా ఒక రేడియేషన్. చూడండి, మనం చూసే ప్రతి కలరు, సరేనా, ప్రతి ఒక్కటి చూస్తున్నామంటే అది విజిబుల్ రీజియన్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్. మనం చూసే ప్రతి కలరు విజిబుల్ రేడియేషన్ అంటారు, అది మనకు కనిపిస్తుంది అంతే. సరేనా? కొన్ని జంతువులు నైట్ కూడా హ్యాపీగా చూడగలుగుతాయని చెప్తారు కదా. సరేనా? ఎలిఫెంట్ పిల్లలు కళ్ళు కూడా చూసినారంటేనే భయం వేస్తుంది, అవునా? సరేనా? చెప్తారు అవతాతలు కూడా, పిల్లలు చూస్తారా నిన్ని, సైలెంట్ గా ఉండండి, హ్యాపీగా రోడ్డు క్రాస్ చేసుకొని కనిపించకుండా పోతా ఉంటాయి లేదా? మనం ఎక్కడికి పోయినా హ్యాపీగా చూస్తాయి లేదా? చీకట్లు కూడా చూస్తాయి. ఎందుకంటే వాటికి మన కంటికి కనిపించేది ఈ రేడియేషన్ మాత్రమే, ఈ 7 కలర్లు మాత్రమే చూడగలుగుతాం. కానీ ఆ జంతువుల కళ్ళతో మనం అవి ఇంకా డిఫరెంట్ రేడియేషన్స్ కూడా చూడగలవు. సరేనా? మీ అందరి దగ్గర ఆల్మోస్ట్ యూట్యూబ్ ఛానల్స్ ఉంది కదా యూజ్ చేసేకి. సరేనా? అల్ట్రావైలెట్, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ద్వారా తీసిన ఫోటోస్ చూడండి. ఓకేనా? మీరు రాసుకునే అవసరం లేదు. ఓకేనా? ఊరికే జస్ట్ ట్రై చేయండి, గుర్తుంటే చూడండి, లేదంటే ఉండిపోండి. వినిపించిందా? ఈ రేడియేషన్ లో కూడా ఈ ఇన్ఫ్రారెడ్ అని ఉందా, వీటికి వేవ్ లెంత్ చాలా ఎక్కువ ఉంటుంది, ఇట్లా ఉంటుంది. సరేనా? ఇది వేవ్ అంటారు. అప్పుడే సైకిల్ అని చెప్పినా. సరేనా? ఇది 0 తీసుకున్నారంటే ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి పైకి పోయి మళ్ళీ 0 దగ్గరికి వస్తుంది కదా, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లైన్ తీసుకోండి, కనిపించిందా? సరేనా? ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి కిందకి పోయి మళ్ళీ అక్కడికి వచ్చింది కదా, ఇది ఒక సైకిల్ అవుతుంది. సార్ మాకు అర్థం కాదు సార్, ఎందుకు తలకాయ తింటారు? సరేనా? అర్థం చేసుకునే ట్రై చేయండి. ఓకే, మీకు పనికి వస్తుంది, అందుకోసమే చెప్తాను మళ్ళీ. ఓకేనా? ఇక్కడ స్టార్ట్ అయ్యి హైట్కి పోయిందా, పైకి పోయిందా, మళ్ళీ కిందకి వచ్చింది, మళ్ళీ ఇక్కడికి వచ్చిందా, 0 దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ 0 దగ్గరికి వచ్చిందా లేదా? సరేనా? దీన్నే ఒక సైకిల్ అంటారు. ఓకేనా? ఇది మీకు సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా అనేది చాలా వస్తాయి, అక్కడ కూడా ఉపయోగపడతాయి, అందుకోసమే చెప్పడం. ఓకేనా? ఇక్కడికి అర్థమైందా? ఇది ఒక సైకిల్. సరేనా? దీనికి వేవ్ లెంత్ అనేది ఎక్కువ ఉంది. ఓకేనా? ఇన్ఫ్రారెడ్ కి చాలా ఎక్కువ వేవ్ లెంత్ ఉంటుంది. రెడ్. ఓకే, మళ్ళీ అల్ట్రావైలెట్ కొద్దాం. ఓకేనా? ఇక్కడ ఒక లైన్ తీసుకునేసినారంటే ఇక్కడ ఇది చాలా తక్కువ వేవ్ లెంత్ అనేది చాలా తక్కువ ఉంటుంది. డిఫరెన్స్ అర్థమవుతుందా? బొమ్మ చిన్నగా గీసినారు కాదు, వేవ్స్ అట్లా ఉంటాయి. ఇక్కడ ఇంత పెద్ద వేవ్ వచ్చిందా, ఒక సైకిల్ ఫినిష్ కావడానికి ఇంత ఉంది కదా. సరేనా? ఇదే డిస్టెన్స్ లో ఎన్ని సైకిల్స్ ఫినిష్ అయినాయి? ఇక్కడ చాలా అయినాయా లేదా? సరేనా? ఎక్కువ సైకిల్స్ ఫినిష్ అయితే దాన్ని ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది, వేవ్ లెంత్ తక్కువ ఉంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే వేవ్ లెంత్ తక్కువ ఉంటుంది. ఓకేనా? చిన్న కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. సరేనా? ఇక్కడ వైలెట్ కి ఆల్మోస్ట్ అట్లే ఉంటుంది. సరేనా?
ఇండిగోకి ఇంకా కొద్దిగా ఎక్కువ వేవ్ లెంత్ ఉంటుంది, బ్లూకి అంతే ఇంకా కొద్దిగా, గ్రీన్ ఏదో సముద్రం పైన అలలు గీసిలా గీస్తా అన్నారు సార్. సరేనా, కలర్లు పైకి పోయే కొద్దీ వేవ్ లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? ఇక్కడ చూడండి, దీని వేవ్ లెంత్ తక్కువ, దీనికి ఎక్కువ. ఏ దానికి ఎక్కువ, దీనికి తక్కువ? ఎవరు కలెక్ట్ పడినారు? సార్ అని పిలిచినారు. ఓకే, అర్థం కాలేదా పూజిత? ఓకే, ఇక్కడ చూడండి, వైలెట్ కి వేవ్ లెంత్ తక్కువ లేదా? రెడ్ కి వేవ్ లెంత్ ఎక్కువ కదా? అదే రీజన్. సరేనా, రెడ్ ని సూర్యుడు అదే కాంతి వస్తా ఉన్నా కూడా సాయంత్రము తెల్లవారితో మాత్రం రెడ్ గా కనిపిస్తుంది, మధ్యాహ్నం మాత్రం మామూలు కలర్ లో కనిపిస్తుంది. ఎందుకంటే సూర్యుడు చంద్రమ హారిజాన్ దగ్గర ఉన్నప్పుడు మనకి చంద్రుడికి దూరం అనేది పెరుగుతుంది. దూరం పెరిగితే వేవ్ లెంత్ ఎక్కువ ఏది ఉందో అదే అక్కడ వరకు రీచ్ అవుతుంది. వేవ్ లెంత్ తక్కువ ఉండే కలర్ రీచ్ కాలేదు. సరేనా, మీరు ఆ రెయిన్బోలో చూసేటప్పుడు రెడ్ ఎక్కువ ఎందుకు కనిపిస్తుంది అంటే రెడ్ కి వేవ్ లెంత్ ఎక్కువ. అర్థమైందా? వైలెట్ కి వేవ్ లెంత్ తక్కువ. ఓకేనా? సరేనా, ఇప్పుడు చూడండి రిఫ్రాక్షన్ అనేది ఎట్లా జరుగుతుందని చెప్పే ముందు మీకు వేవ్ లెంత్ గురించి ఊరికే చెప్తున్నాను ఇంత. ఇది అర్థమైందా? ఇది మళ్ళీ మీరు చదువుతారు, ఎలక్ట్రోమాగ్నెటిజం అనే ఒక చాప్టర్ లో మళ్ళీ ఒకసారి చదువుతారు, అప్పుడు మీకు ఇంకా నీట్గా అర్థమవుతుంది. రెయిన్ డ్రాప్లెట్స్ ఉంటాయా ఇట్లా? అవునా? అప్పుడే కాన్సెప్ట్ నేర్చుకున్నాం, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేసి. అవునా? సూర్యుడు మామూలుగా ఇంద్రధనుస్సుని ఏ వైపు చూస్తాం? ఎవరైనా హ్యాండ్ ఖచ్చితంగా ఈస్ట్ సైడ్ నా? అవునా? వెస్ట్ ఎందుకు చూడలేదు? వెస్ట్ చాలా సార్లు వెస్ట్ సైడ్ చూస్తాం, కొన్నిసార్లు ఈస్ట్ సైడ్ చూస్తాం. నార్త్ ఎందుకు చూడలేము? పూజిత కరెక్టే. వెరీ గుడ్, తనకి క్లాప్స్ కొట్టండి. సన్ అనేది ఎటు సైడ్ ఉంటుంది? ఒకటి ఈస్ట్ ఉంటుంది, లేదంటే సాయంత్రం వెస్ట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ పడిన లైట్ ఇట్లే కదా వెళ్తుంది, అంతే కదా? అవునా కదా? ఇటు సైడ్ పడిన లైట్ ఇటు సైడ్ డివియేట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? ఒకవేళ మనకి ఇంకొక సూర్యుడు నార్త్ సౌత్ సైడ్ ఏదైనా వచ్చిందంటే అప్పుడు మనం నార్త్ సౌత్ కూడా రెయిన్బోస్ చూడొచ్చు. కానీ యాజ్ ఆఫ్ నౌ మన దగ్గర ఇంకొక సూర్యుడు లేదు, నార్త్ సైడ్ ఉదయించేసి ఏమీ లేదు. కాబట్టి సూర్యుడి ఇంకా లైట్ వస్తుందా? ఇక్కడ పడుతుంది లోపల. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఏమవ్వాలా? రిఫ్రాక్ట్ అయ్యే ఛాన్సే లేదు ఇంకా. సరేనా, కంప్లీట్ గా ఏమవ్వాలా? రిఫ్లెక్ట్ అవ్వాలా. రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు డైఫ్రాక్షన్ అంటారు. ఇది వినేది. సరేనా, లైట్ డిఫరెంట్ వేవ్స్ లెంగ్త్ తో స్ప్లిట్ అయిపోతుంది. ఓకేనా, అదే మనకి డిఫరెంట్ కలర్స్ లో కనిపిస్తుంది. ఓకేనా, అర్థమైందా? ఇది ఫస్ట్. నెక్స్ట్, మన ఇంట్లో ఆల్మోస్ట్ అందరి ఇంట్లో ఏపీ ఫైబర్ నెట్ అనే పదం విన్నారా? వినింది లేదా? మన ఇంటికి వైఫై కూడా వస్తుంది కదా? ఇప్పుడు తెలియదా? తెలుసు కదా? ఆల్మోస్ట్ అన్ని ఊర్లో ఉంది ఏపీ ఫైబర్ నెట్, అవునా కదా? ఓకేనా, దాంట్లో మామూలుగా సిగ్నల్స్ ఇక్కడ నుండి అక్కడికి రీచ్ అవుతాయి, అక్కడ నుండి ఇక్కడికి రీచ్ అవుతాయి కదా? అది ఎట్లా? ఫాస్ట్ కమ్యూనికేషన్. అది ఎట్లా జరుగుతుందంటే లైట్ స్పీడ్ ఎంత? 3 lakh కిలోమీటర్స్ పర్ సెకండ్. అవునా? ఈ యూనివర్స్ లోనే అన్నిటికంటే ఫాస్ట్ గా ట్రావెల్ చేసేది లైట్. కాబట్టి మనం ఇప్పుడు లైట్ ని కానీ యూజ్ చేసుకున్నామే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అవునా? సౌండ్ కంటే లైట్ ఫాస్టా కాదా? కదా? సౌండ్ లైట్ కంటే ఫాస్ట్, అవునా? సౌండ్ లైట్ కంటే ఫాస్ట్ కాదు కదా? అవును కదా? కాబట్టి మనం సౌండ్ ని పంపించేది ఏదో లైట్ ని పంపించడం అంటే ఈజీ అవుతుందా లేదా మనకి సిగ్నల్స్? అందుకోసమే ఇప్పుడు ఏం జరిగింది, ఇక్కడ పంపించిన లైట్ హిట్ చేస్తా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది కదా? ఇప్పుడు ఆ లైట్ ని నేను యూజ్ చేసుకున్నామంటే అన్నిటికంటే ఫాస్ట్ గా మనం కమ్యూనికేషన్ జరపచ్చా లేదా? మనకు అవైలబుల్ ఇప్పుడు తెలిసిన నాలెడ్జ్ తో చేయొచ్చు కదా? అందుకోసమే ఆ ఫైబర్ నెట్ అనే వైర్ ఉంది కదా,
దాని లోపల ఏముంటుందంటే సన్న 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 వైర్లు ఉంటాయి, ఆప్టికల్ ఫైబర్ అంటారు దాన్ని. అది ఎంత సన్న ఉంటుందంటే మన హెయిర్ ఉంది కదా వెంట్రుక అంత సన్న ఉంటుంది, సరేనా? దాంట్లో ఏం జరుగుతుందంటే మామూలుగా మనం ఓకేనా మాట్లాడతాం ఫోన్, ఇక్కడ ఒక ఫోన్ మీ దగ్గర ఉంటుంది, మళ్ళీ మీ బంధువుల దగ్గర ఇంకొకటి ఉంటుంది, లేదంటే ఇంటి నుండి లీవ్ కావాలనేసి 9490181964 హెచ్ఎం సార్ నెంబర్ కాల్ చేస్తారు. 9490181964 హెచ్ఎం సార్ నెంబర్ కాల్ చేస్తుందంటే రింగ్ 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 అంటుంది, అవునా లేదా? సరేనా? వినండి, ఇక్కడ వినండి, మాట్లాడదని చెప్పినా కదా. ట్రింగ్ 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 అని వినిపిస్తుందా? సార్ ఫోన్ ఇస్తారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్, మంచోళ్ళలాగా సార్, నాకు ఒళ్ళు బాగాలేదు సార్, మా ఇంట్లో మా అవ్వ కూడా ఒళ్ళు బాగాలేదు సార్, ఇక్కడ నది పెద్దగా పొందుతాను సార్, మా ఊర్లో దావ కూడా లేదు సార్, కంప్లీట్గా మునిగిపోయింది, కాబట్టి నేను ఈరోజు స్కూల్కి రాను సార్. ఎందుకంటే మీరు చెప్పేది దొంగ రీజన్ అని సార్కి తెలుసు, అవునా కదా? సరేనా? ఫర్ ఎగ్జాంపుల్ జోక్స్ అపార్ట్, ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, మీరు హలో సార్ అని చెప్పినారా, అదేమైనా హలో సార్ అనే పదం వెంటనే ఎగురుకుంటానికి లేదు కదా, లేదు కదా, లేదంటే ఆ సౌండ్ అనేది హలో సార్ హలో సార్ ఎగురుకుంటా అక్కడికి వచ్చిందా, ఇక్కడికి సినిమాలో చూపించిన లాగా లేదు కదా. కానీ అక్కడ మాట్లాడిన మాటలు ఇక్కడికి వచ్చేస్తున్నాయి, అవునా కదా? ఇప్పుడు మీరు మాట్లాడే మాటల్ని కంప్లీట్గా ఏం చేస్తుందంటే మీ ఫోన్ రేడియేషన్గా టర్న్ చేస్తుంది. ఇప్పుడే అనుకున్నాం కదా రేడియేషన్ అనేసి, రేడియేషన్గా టర్న్ చేస్తుంది. ఆ రేడియేషన్ మామూలుగా మీ దగ్గర ఉండే టవర్కి అక్కడ నుండి మీ ఫోన్కి వస్తుంది. అప్పుడు మళ్ళీ మీ ఫోన్ ఏం చేస్తుందంటే ఆ వచ్చిన రేడియేషన్ని మళ్ళీ కన్వర్ట్ చేసి మాటలుగా మార్చి మీకు వినిపిస్తుంది. అప్పుడే సార్ లేదు సార్, నాకు నిజంగానే ఒళ్ళు బాగాలేదు, మా అమ్మతో కావాలంటాడు అని చెప్పండి. మమ్మీ ఎస్ సార్, ఆ అబ్బాయి బాగాలేదు, మా అమ్మాయి బాగాలేదు. ఓకే, అర్థమైందా? అర్థమైంది కదా? సేమ్ ఇక్కడ మనం యూజ్ చేసే ఏదైనా సిగ్నల్ యూజ్ చేయాలనుకున్నామంటే మనకి ఇంటర్నెట్ పంపిస్తున్నారా, లేదంటే ఛానల్స్ వస్తున్నాయి కదా, వాటిని అంతా ఏం చేస్తాడంటే రేడియేషన్గా కన్వర్ట్ చేస్తాడు. అది కన్వర్ట్ చేసిన తర్వాత జస్ట్ లైట్ లాగా అది ఉంటుంది, లైట్ అనేది కూడా ఒక రేడియేషన్, ఓకేనా? తర్వాత ఏం చేస్తాడంటే ఆ ఫైబర్ నెట్ వైర్లు ఉన్నాయా, వాటి లోపలికి జస్ట్ ఇట్లా పంపిస్తాడు. అది ఇట్లే రిఫ్లెక్ట్ అవుతా మీ టీవీకి వచ్చి మళ్ళీ అది పిక్చర్ గాను సౌండ్ గాను కన్వర్ట్ ఆటోమేటిక్గా అయిపోతుంది, ఓకేనా? అప్లికేషన్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ గురించి చెప్తా అన్నా, సరేనా? మీరు ఏం చేస్తే అట్లే ఫామ్ అవుతాయి. ఎండమావులు ఎండాకాలంలో చూస్తారు కదా, అది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల జరుగుతుంది. ప్లస్ నెక్స్ట్ ఆప్టికల్ ఫైబర్ ఇన్సెప్ట్ చెప్తున్నాను కదా, సరేనా? తర్వాత మీకు ఇష్టమైన వజ్రాలు, సార్ నాకు ఒక వజ్రం దొరికిపోతే చాలా సార్ అని చెప్తారు, సరేనా? ప్రతి ఒక్కరికి అట్లా ఉంటుంది. రోడ్డు పక్కల అప్పుడప్పుడు ఎదుగుతూ అప్పుడు పోతారు, ఏదైనా దొరుకుతుందా వజ్రం ఉండాలనేసి. నేను కూడా చేస్తున్నాను, అట్లా పనులు చేసిన, సరేనా? ఎందుకు వజ్రం అంటే ఇష్టం అంటే వజ్రం జిగిజిగి జిగిజిగి అని మెరుస్తుంది సార్, అవునా కదా? కదా, మెరుస్తుందా లేదా కదా? వజ్రం అట్లా మెరవడానికి కారణం కూడా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, ఓకేనా? ఓకే, ఇంతటితో మీ చాప్టర్ అయిన రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ సర్ఫేసెస్ అనేది కంప్లీట్ గా ఫినిష్ అయిపోయింది, సరేనా? దీంట్లోనే ఒక కాన్సెప్ట్ వదిలేస్తాం, దాన్ని స్నెల్స్ లా అంటారు. స్నెల్స్ లా అది క్లోజ్ చేయండి. ఎంత అయింది టైం చూడు? 59 minutes. 59 minutes కాదు, టైం ఎంత అయింది అన్న?